ఏపీ రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ఏపీ రాజకీయాల్లో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం పొత్తులో ఉన్న పార్టీలు ఇంకో పొత్తు కోసం వెయిట్ చేస్తున్నాయి. కుదిరితే ఆ పార్టీని కూడా పొత్తు కుదుర్చుకోవాలని చూస్తున్నాయి. అసలు ఇంతకీ ఈ పొత్తులొల్లేంటి? ఏంటా పార్టీ? లెట్స్ వాచ్. ఇప్పుడు రెండు పార్టీల్లో పొత్తులున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు ఒకటిగా ముందుకు వెళ్తున్నాయి. పొత్తులు, సీట్ల పంపకాల గురించి ఆ రెండు పార్టీలు ఒక అవగాహనతో ఉన్నాయి. అయితే ఆ రెండు పార్టీలు ఇప్పుడు మరో పార్టీ పొత్తు కోసం ఎదురు చూస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు బీజేపీ తమతో కలిసొచ్చే అంశంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దల నుంచి పవన్ కు పిలుపొచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా ఇంకా పొత్తుల వ్యవహారంలో ఓ కొలిక్కి రాలేదు. అంతేకాదు, ఏపీలో బీజేపీ వ్యవహారంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒంటరిగా పోటీలో ఉంటుందా, లేకంటే పొత్తులతో పనికొచ్చేస్తుందా అనేది తెలియవలసి ఉంది. ఈ సమయంలో నేడు ఏపీలో పొత్తుల అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులు, సీట్ల పంపకాలపై ఓ అవగాహనకు వచ్చాయి. ఒకవేళ బీజేపీ తమతో కలిసి వస్తే సీట్ల పంపకం ప్రక్రియను వేగవంతం చేయాలని చూస్తున్నాయి. ఇక ప్రస్తుతం బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయంపై టీడీపీ, జనసేన పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ పెద్దల నుంచి కబురొచ్చింది. చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారైతే ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు బాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన అమిత్ షాతో సమావేశం కానున్నారు. దాంతో ఈ పొత్తుల వ్యవహారం ఏదో ఒక స్పష్టత రానుంది.